నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చింతాడిపాలెంలో అందరి ప్రముఖులతో కలిపి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ఏ ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ హక్కులు ఇచ్చాడో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా జీవిస్తున్నారు. 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలని ఇంకా పొందలేకపోతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పేదరికంలో పుట్టి ఈ యొక్క డిస్క్రిమినేషన్ అన్టచబిలిటీని అనుభవించి మరి దీనికి పరిష్కారం ఒకటే మార్గం అనుకొని చదివే ధ్యేయం అనుకొని మరి ఉన్నత చదువుల కోసం అనేక ప్రాంతాలు చదివి మరి తను అనుభవించినటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అన్టచబిలిటీ ఉందో ఎవరు అనుభవించకూడదనే ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి అనేక ప్రాంతాలు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి రాత్రింబగళ్ళు మరి పౌరులందరికీ కూడా అనేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులు ఆలోచించుకోలేని పరిస్థితుంది. సో ఎన్నో రైట్స్ దిగొచ్చి ఎన్నో హక్కులు దిగొచ్చి ఈరోజు అందరూ కూడా ఈక్వల్ రైట్స్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ రైట్స్ దిగుతున్నటువంటి ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని చింతారెడ్డిపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమము మొదట మొదలుపెట్టింది 2003లో కాయల సాదరన్న దీన్ని పునాది వేసి 2004లో దీని యొక్క ప్రారంభోత్సవం చేశాడు. దురదృష్టవశాత్తు సాదరన్న గారు 2006 సెప్టెంబర్ 14న మరణించడం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నాము. కానీ గత 3 ఏళ్ల క్రితం నుంచి ఊరేగింపు స్టార్ట్ చేశాము. 2023, 24 ఇది 25 ఈ 3వ సంవత్సరము. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ చాలా సహకరించారు. అందులో భాగంగా పెద్దలు బాబు అగస్టస్ బాబు గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. పోతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదటి పాయింటే ఎస్సీ ఎస్టీలకి మాలా మాదిగలకి యానాది ఎరుకులు గుడంగులు వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాడు. దాన్ని సర్దార్ వల్లభాయ్ ఖండించినప్పటికీ తన యొక్క బలంతో దీన్ని రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితులు కార్పొరేటర్ కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ వరకు కూడా రిజర్వేషన్ కల్పించాడు. ఉన్నతమైన స్థానాలు కల్పించి ఆ యొక్క బడుగు బలహీన వర్గాలని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలిపేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశాడు. ఆయన స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకుంటున్నాం. జై భీమ్.